ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అండ్ అలాగే ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి, ఇంకా మారిన నడక మార్గం యొక్క సమయాల గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు, ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు, మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఆగస్టు 1వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కొరకు లోకల్ కోటాలో లక్కిడిపుల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై 30వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు 1వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మిస్ కాకుండా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లోకల్ కోటాలు ఈ అంగ ప్రదక్షిణం సేవకి లక్కిడిపుల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలు. ఆగస్టు 14వ తేదీ తిరుమల శ్రీవారు పురిసైవారి తోటకు వేంచేపు. ఆగస్టు 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరునక్షత్రం. ఆగస్టు 17న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ. ఆగస్టు 21న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ వర్ధంతి. ఆగస్టు 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ. ఆగస్టు 23న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆగస్టు 25న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు సమాప్తి. ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ. శ్రీ వికనస మహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి. ఆగస్టు 29న తిరుమల శ్రీవారు వికనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు. ఇదండి ఆగస్టు నెలలో 2 తేదీలలో స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 17వ తేదీ గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ. ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తున్నారు. ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ఇది. ఇక వీడియోలోని కంటెంట్ తో సంబంధం లేకుండా అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, అజియో, షాప్సీ, మీషో వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన డైలీ లూట్ ఆఫర్స్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనగలరు. ఆ లింక్స్ ద్వారా మీరు కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది. ఇది టోటల్ మన ఛానల్ సపోర్ట్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మల్లేశ్వరి గారు వరలక్ష్మి వ్రతం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు గోవింద తెలుపగలరు అని అడుగుతున్నారు. ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతం పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి త్వరలోనే ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు సీనియర్ సిటిజన్ కి టికెట్ లేకుండా ఏదైనా దర్శనాలు అవుతాయా తెలుపగలరు అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి మాత్రమే ఆ స్పెషల్ క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఆన్లైన్ లో ఈ కేటగిరీలో ఎటువంటి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోకుండా దర్శనంకి వచ్చిన సీనియర్ సిటిజన్ కి ఆ స్పెషల్ క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనం అలో చేయరండి. అంటే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ అనేవి 3 నెలల ముందుగా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే మీరు బుక్ చేసుకుని దర్శనంకి రావాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ యమునా గారు దివ్యానుగ్రహ హోమం టికెట్ సెప్టెంబర్ కోట ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సెప్టెంబర్ నెలకి సంబంధించిన హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు మేడం సిఆర్ ఆఫీస్ లో ₹100 రూమ్ కావాలంటే అవుతుందా లేక ర్యాండమ్ గా ఇస్తారా మేడం అని అడుగుతున్నారు. తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ అకామిడేషన్ 2 కేటగిరీస్ లో అందుబాటులో ఉంటుంది. కేటగిరీ
ఏలో 50 రూపాయల రూమ్స్, 100 రూపాయల రూమ్స్ ఉంటాయి. కేటగిరీ బిలో 1000 రూపాయల రూమ్స్, 1500 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ ఆఫీస్ వద్ద కేటగిరీ ఏలో మీరు రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కి రూమ్ అలాట్ అయ్యే సమయానికి 50 రూపాయల రూమ్ కావచ్చు, 100 రూపాయల రూమ్ కావచ్చు, ఏ రూమ్ అయితే ఆ టైంలో అందుబాటులో ఉంటుందో ఆ రూమ్ ని అలాట్ చేస్తారంటే సిస్టమే ర్యాండమ్ గా అలాట్ చేస్తుంది. అంతేకాని పర్టికులర్ మనకు కావాల్సిన 100 రూపాయల రూమ్ ని అలాట్ చేసే అవకాశం అయితే లేదండి. 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ అవైలబుల్ లో ఉంటే కేటగిరీ ఏలో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మీకు ఆ టైంలో రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, రూమ్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీకు కావాల్సిన పర్టికులర్ గెస్ట్ హౌస్ ని కూడా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి లేదు. ఎందుకని అంటే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మొత్తం సిస్టమే ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దేవి పద్మ గారు, హలో సిస్టర్, లెటర్ తీసుకున్నాక ఆఫీస్ లో సబ్మిట్ చేయడానికి 6 మెంబర్స్ కూడా వెళ్ళాలా? ఒకరు వెళ్లి సబ్మిట్ చేస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్ తో 300 రూపీస్ దర్శనం కావచ్చు, బ్రేక్ దర్శనం కావచ్చు, ఒక లెటర్ మీద 6 మెంబర్స్ అంటే 6 మంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే మీరు తీసుకున్న ఆ విఐపి రికమెండేషన్ లెటర్ ని జేఈఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసేటప్పుడు 6 మెంబర్స్ కూడా జేఈఓ ఆఫీస్ వద్దకి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఆ లెటర్ ఎవరి నేమ్ తో అయితే తీసుకుంటారో ఆ ఒక్క పర్సన్ వెళ్లి జేఈఓ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ లెటర్ తో పాటుగా లెటర్ పై ఎంత మంది అయితే స్వామివారి దర్శనంకి వెళ్తున్నారు అందరి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేవి తీసుకొని లెటర్ తో పాటుగా జేఈ ఆఫీస్ కి ఒక్క పర్సన్ వెళ్లి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అయితే ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి రికమెండేషన్ లెటర్స్ తో బ్రేక్ దర్శనం కల్పిస్తారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి రికమెండేషన్ లెటర్ తో 300 రూపీస్ దర్శనం కల్పిస్తారు. సోమవారం, మంగళవారం వారంలో ఈ 2 రోజులు తెలంగాణ విఐపి లెటర్ తో బ్రేక్ దర్శనం కల్పిస్తారు. బుధవారం, గురువారం వారంలో ఈ 2 రోజులు తెలంగాణ విఐపి లెటర్ తో 300 రూపీస్ దర్శనం కల్పిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ విఐపి దగ్గర నుంచైనా మీరు బ్రేక్ దర్శనంకి లెటర్ తీసుకున్నారు అంటే ఏ తేదీలో దర్శనంకి లెటర్ తీసుకొని ఉంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ 300 రూపీస్ దర్శనంకి లెటర్ తీసుకొని ఉంటే ఏ తేదీలో దర్శనంకి లెటర్ తీసుకొని ఉంటారో ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో లెటర్ సబ్మిట్ చేయాలి. అంటే బ్రేక్ దర్శనంకి ముందు రోజు లెటర్ సబ్మిట్ చేయాలి, 300 రూపీస్ దర్శనంకి సేమ్ డే లెటర్ సబ్మిట్ చేయాలండి. ఇక నెక్స్ట్ తిరుమల నడక మార్గాల యొక్క సమయాలు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని 2 నడక మార్గాలలో కూడా కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించరు. కాబట్టి పిల్లలతోటి నడక మార్గాలలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకోగలరు. ఈ నడక మార్గాల యొక్క సమయాల గురించి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లో ఇంతకు ముందే చెప్పడం జరిగిందండి. కానీ ప్రస్తుతం కొంతమంది భక్తులు ఈ సమయాల గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.